జనరల్ గా ఫిష్ ఎందుకు ట్రై చేయాలంటే ముళ్ళు ఉంటాయి, అది తీసి చేయడం చాలా మందికి పెద్ద టైం టేకింగ్ కదా అది. సో అందుకని మేబీ చేసి ఉండరు, మీరు ట్రై చేయడానికేనేమో. అలాగని కాదు, ఫిష్ రోల్స్ అంటే ఇప్పుడు ముళ్ళు లేని ఫిష్లు కూడా చాలా ఉంటాయి, ఏకండిగా ఒకటే ముళ్ళు ఉంటుంది, అది అలాంటి ఫిష్లు మనం ఎంచుకోవాలండి. ఓకే, నేను అలాంటి ఫిష్ ని తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఏంటి ఫిష్ నేమ్ ఏంటిది? ఇది కానాగంత అండి, దీన్ని కానాగంత అంటారు. అంటే చాలా మంది ఇక్కడ దొరకదు అంటారు, కానీ ఇది ఏం కాదండి, బంగాళాఖాతంలో పెరుగుతుంది, బిహెచ్ఎల్ మార్కెట్ లో దొరుకుతుంది, ఇది ఏం ప్రాబ్లం లేదండి. అంటే యాక్చువల్లీ మార్కెట్ లో ప్రతి మార్కెట్ లో ఉంటది కానాగంత. ఇది సముద్రపు చేప, ఓన్లీ సముద్రపు చేప. అంటే యాక్చువల్లీ మనం తినేది కూడా ఎక్కువగా సముద్రపు చేపలని ఎక్కువగా తినాలండి. నార్మల్ గా చెరువు చేపలను తింటే మనకి శరీరంలో షుగర్ లెవెల్స్ అనేది చాలా అధికంగా ఉంటాయి, అది కంట్రోల్ చేయడానికి మనకి. అంటే చెరువుల్లో అంటే కొంచెం పెస్టిసైడ్స్ అవి వేయడం వల్ల అలా కాదండి, దానికి మనం వేసే మందు వల్ల మన శరీరానికి కూడా చాలా 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 ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ లెవెల్స్ ని బాగా పెంచేస్తాయి. అందుకు నా మట్టుకైతే ఎక్కువ అవాయిడ్ చేస్తామంట చెరువు చేపల్లో, చెరువు రొయ్యల్ని. ఓన్లీ సముద్రం, గోదావరి, కాలువ ఇట్లని ఎక్కువగా ఉపయోగిస్తాం, ఎందుకంటే అవి న్యాచురల్ గా మనకి హెల్త్, మనకి హార్ట్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళకు కూడా ఈ సముద్రపు చేప తింటే హార్ట్ పేషెంట్ అనేవి తగ్గుతూ ఉంటారు. అందుకే మీకు గోదావరి తీరంలో ఉన్న ప్రాంత వాసులు ఎక్కువగా హార్ట్ పేషెంట్లు ఉండరు, చేపలు ఎక్కువగా తింటూ ఉంటారు. అది ఓకే అండి, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు ఒక్క ఫిష్ గురించి. సో ఓకే, మరి మాకు దానికి అంటే రెసిపీ నేమ్ ఏంటండి? ఫిష్ రోల్స్. ఫిష్ రోల్స్, ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? ఓకే తప్పకుండా. ఫిష్, ఓకే, కొత్తిమీర, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్స్, బ్రెడ్ పౌడర్, ఎగ్, ఆయిల్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే తప్పకుండా. ఓకే, మనం ముందుగా ఇది ఉడికించుకుని అందులో ఉన్న చిన్న ముళ్ళు ఏమైనా ఉంటే తీసేసి, అంటే కంది ముళ్ళే ఉంటుంది ఇది ఈ చేపలో, అవి తీసుకుని ఉడకబెట్టుకున్న ప్రాసెస్ మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి కలుపుకోవాలన్నది మీకు క్లారిటీగా చెప్తాం. మనం ఒక బౌల్ తీసుకుంటాం, మనకి ఉడకబెట్టుకున్నంత దీంట్లో వేసుకుందాం. ఇందులో మనకు కావాల్సిన అంటే ఎక్కువ వేసుకోవచ్చు, మనం కొంచెం కొంచెం వేసుకుంటాం. మనకు కావాల్సిన ఆనియన్స్, కొత్తిమీర, కావాల్సిన గరం మసాలా, అదే కొంచెం మనం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం. కొంచెం పసుపు, కావలసిన కారం, సాల్ట్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటారండి, ఎందుకంటే ఇది విడిగా తినేటిదే, ఇంకా వేరే ఏమి ఉండదు కాబట్టి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మిశ్రమం అండి. మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎలాంటిదంటే ఉండ చుడితే రోల్ రావాలి, ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మనకి ఏమైనా ఇంకా కొంచెం తడిగా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకు ఉండ రావడం లేదనుకున్నప్పుడు ఆయిల్ అండి, వాటర్ కాదండి, వాటర్ లేదండి, ఇంకా ఉడకబెట్టింది సరిపోతుంది మనకి. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు, లేదా మీరు ట్రై చేసి? ఇది ఓన్ ప్రాసెస్ అండి, ఇది ఎక్కడ చూసింది కాదు, ఎవరి దగ్గర నేర్చుకుంది కాదు, మనం ఓన్ అని. మీకు దీంతోనే ప్రాన్స్ తో రోల్స్ చేస్తాను, క్రాబ్స్ తో రోల్స్ చేస్తాను, క్రాబ్స్ తో. యాక్చువల్లీ దానికి ఉండే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ చేయాలి, కానీ టేస్ట్ కూడా అట్లేదే ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఫిష్ రోల్స్ మీరు టేస్ట్ చూస్తే చూడండి, ఎందుకైనా తినాలనిపిస్తూ ఉంటుందండి. అలాగే మనం రోల్స్ చేసుకుని పక్కకు పెట్టేసుకుంటాం. మనకి ఉండ అయిపోతుంది, దీనికి సరిపోయిందండి. ఇంకా ఒకవేళ సరిపోకపోతే, ఒకవేళ మరీ డ్రైగా ఉంటే అప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు. మీరేం వంట చేస్తూ ఉంటారు? నేను అన్ని చేస్తా అండి, చూస్తారా? అన్ని చూస్తా. వచ్చారు మామూలుగా వంట కుకింగ్ చేస్తారా? నార్మల్ గా చేస్తారు, పర్లేదు, మేనేజబుల్, తినొచ్చు, తినే వాళ్ళు బతుకుతారు, పర్లేదు. అలాగనే ఉందిలేండి, మీ ప్రాసెస్లు మీరు చేస్తారు, మా ప్రాసెస్లు మేము చేస్తాం. ఏదైనా వంట నేను కావాల్సింది తింటాం కావాలి అంతే. నా ఎక్స్పెక్ట్ నాది ఎందుకు చేస్తాను అనుకుంటానంటే, నేను వేసుకున్న అంచనా ప్రకారం ఒక 50,000 వంటల వరకు నేను చేయగలుగుతాను. 50,000 అంతేలేండి, ఎక్కడో 3rd క్లాస్ నుంచి ఇప్పటికి చేస్తున్నారంటే ఆ మాత్రం ఉంటుంది. అంటే అంచనా ప్రకారంగా నేను వేసుకుంటానండి, అది లెక్కల ప్రకారం అలాగే. ఎడ్యుకేషన్ ఏంటండి? డిగ్రీ అండి. డిగ్రీ చేశారు, అప్పటి నుంచి కంప్లీట్ కుకింగ్ లోనే ఉండిపోయారు. ఇంకా
అంటే ఎక్కడైనా కాంపిటీషన్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి అనుకుంటే స్టార్టింగ్లో నేనే ఉంటాను. ఓకే. మనం బ్రెడ్ పౌడర్ కావాలండి దీనికి. ఆయిల్ కూడా ఫ్రై అయిపోతుంది. ఓకే. ఇది ఒకసారి మనం ఎగ్లో ఒకసారి ముంచి బ్రెడ్ పౌడర్లో కొంచెం అద్దుకుని పౌడర్ వెంటనే డీప్ ఫ్రై చేసుకోండి. లేదంటే ఎంత పక్కకు పెట్టుకున్నా వెంటనే చేసుకోవడానికి బాగుంటుందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంచెం మనకి అవుట్ సైడ్ ఆ క్రంచీనెస్ రావడానికి పక్కకు పెట్టుకున్నారండి. అన్ని ఒకేసారి కలిపి ఫ్రై చేసుకోండి. ఇంకేం చేస్తుంటారు కుకింగ్ కాకుండా హాబీస్? అంటే నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. అంటే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను సెలబ్రిటీస్ అవ్వచ్చు, పొలిటికల్ గా. అందుకే మీరు తిరిగి క్వశ్చన్స్ వేస్తున్నారు కదా, నాకు అలవాట్లో పొరపాటు. అలాగే ఏం కాదండి, మామూలుగా ఫ్రీగా మాట్లాడితే మాట్లాడేస్తానండి మామూలుగా. అంతే ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తూ ఉంటాను నా ప్రోగ్రామ్ వైజ్ గా. అదేనండి. ఓకే, వేస్తున్నానండి. ఓకే. ఓకే సార్, ఇవి ఫ్రై అయిపోయింది. తీసేసుకోండి. బ్రెడ్ పౌడరే కదండి, వెంటనే అయిపోద్ది మాట. ఇది ఎక్కువసేపు అనేది ఇంకా అవసరం లేదండి. ఇవి ఆల్రెడీ మనం ముందుగానే ఉడకబెట్టిన ఫిష్ కదండి, ఇంకా ఎక్కువగా అవసరం లేదు. ఓన్లీ బ్రెడ్ పైన వేపేది మాత్రం ఉంటుంది. ఓకే మేడం గారు, వేడివేడిగా ఫిష్ రోల్స్ టేస్ట్ చూసి మాకు మా ప్రేక్షకులకి ఒకసారి చెప్తే వాళ్ళు కూడా వెంటనే ట్రై చేస్తారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఫిష్ రోల్స్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫిష్ రోల్స్ కావలసిన పదార్థాలు: ఫిష్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, బ్రెడ్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా. ఫిష్ రోల్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫిష్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని వీటిని రోల్స్ లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఎగ్ బీట్స్ అలాగే బ్రెడ్ పౌడర్ లో వేసి రోల్స్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ రోల్స్ రెడీ.